హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి. ఇది ఒక బ్లౌజ్ కుట్టేసరికి పిల్లలు కూడా ఇంటికి వచ్చేస్తారు. టైం వచ్చేసి 5 AM అవుతుంది. సో ఇంకా ఒక 5:40 నిమిషాలకైతే పిల్లలు అయితే వస్తారు. సో అలాగా కుట్టేసి నేను ఇంకా పిల్లల దగ్గరికి అయితే వెళ్ళిపోతాను అనమాట. సో కొంచెం ప్రెస్అప్ అవుతామన్నమాట పిల్లలు వచ్చిన తర్వాత. సో అంతవరకు అయితే మిషన్ అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నానండి. సో చాలామంది వ్లాగ్స్ పెట్టట్లేదు అనేసి అంటున్నారు కదా. సో ఇప్పటి నుంచి అయితే వ్లాగ్స్ కూడా వస్తూ ఉంటాయి. అలాగే అన్ని మిక్స్డ్ కంటెంట్ అనమాట ఈ ఛానల్. సో అన్నీ అయితే పెడుతూ ఉంటానండి. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ అయితే అడుగుతూ ఉండండి. సో మీరు అడిగారు కదా క్రాస్ డైమండ్ బుట్ట వీడియో పెట్టండి అనేసి. సో అది ఇంకా కొంచెం ప్రాసెస్లో ఉందండి. ఇంకా అది మొత్తం ఫినిషింగ్ మొత్తం అయిపోయిన తర్వాత మీకు చూపిద్దామనేసి అదైతే నేను చూపించట్లేదు. అదైతే వచ్చేసి ఒక 2 డేస్లో అయితే కంపల్సరీగా ఫుల్ వీడియో మొత్తం అయితే అప్లోడ్ చేసేస్తాను. నాకు సగం అప్లోడ్ చేయొచ్చు, కానీ నాకేంటంటే అసలు ఇష్టం ఉండట్లేదు. ఏమంటే మొన్న ఒక సిస్టర్ అడగడం వల్ల సగం అంటే ఓన్లీ అడుగు పెట్టిన వీడియో ఒకటే అప్లోడ్ చేసేసాను. సో ఇది మొత్తం అల్లేంత వరకు అయితే వీడియో అయితే కనుక అప్లోడ్ చేయాలని అనుకోవట్లేదండి. సో ఖచ్చితంగా అయితే కనుక వీడియో అయితే కనుక ఖచ్చితంగా అయితే అప్లోడ్ చేస్తాను. ఫుల్ వీడియో అయిపోయేంత వరకు, అంటే ఫుల్గా అల్లేంత వరకు. ఓకేనా? ఇట్లా మిషన్ కుట్టుకుంటూ నేను బుట్టలు అల్లుకుంటూ ఉండటంలో కొంచెం మిషన్ కుట్టుకుంటూ అలా బుట్టలు అల్లాలంటే కొంచెం టైం అయితే పడుతుంది. సో కన్ఫామ్గా అయితే నేను బుట్ట అయితే టోటల్గా అల్లేసి అయితే మీకు చూపిస్తాను. సో తొందరగానే అయిపోతుందండి. ఇంకా వైర్లు లోపలికి దుర్చేసుకొని కొద్దిగా ఉంది ఇంకా కొంచెం పని. ఆ పని అయితే అల్లేసుకున్నట్లయితే మీకు బుట్ట వీడియో అనేది 2 డేస్లో అయితే అప్లోడ్ చేసేస్తాను. సో ఓకేనా? ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజ్ అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను అండి. టైలరింగ్ చేసే వాళ్ళకి ఎంత హెల్త్ బాగాలేదైనా సరే ఖచ్చితంగా అయితే ఒకటైతే వర్క్స్ అయితే పడుతూనే ఉంటాయి కదా. సో ఈ బ్లౌజ్ అయితే వచ్చి అంతకు ముందుకి ఇచ్చినదే అనమాట. సో ఇంకా స్టాప్ చేసేద్దాము, నాకు కొంచెం హెల్త్ బాగాలేదు అనుకున్నాను. సో కానీ నేను చేద్దామని ఆ కస్టమర్ అయితే ఫోన్ అయితే చేసిందనమాట. సో సర్లే కుడతానులే చెప్పినాను. మళ్ళీ కుడతానో లేదని మళ్ళీ ఇప్పుడు కూడా కుట్టేటప్పుడు కూడా ఫోన్ అయితే చేస్తుంది చూడండి. ఆ అమ్మాయితోనే మాట్లాడుతున్నాను. సో కుడుతున్నాలే, కుట్టిన తర్వాత నీకు ఫోన్ చేస్తాను, వచ్చి తీసుకొని వెళ్దు అని చెప్తున్నాను అనమాట. సో ఈరోజు ఏంటంటే మా ఊర్లో ఆరోగ్య సురక్ష ప్రోగ్రామ్ అయితే ఉండే. అక్కడికి వెళ్ళేసి వచ్చేసరికి చాలా టైం అయితే పడింది. ఇంకా అందుకోసం వచ్చేసి ఇది ఒక బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసేస్తాను. ఇది కూడా అసలు ఈరోజు మిషన్ అయితే పెట్టుకోకపోదును, ఎందుకంటే ఇంక అక్కడికి వెళ్ళేసి వచ్చాను కదా ఆరోగ్య సురక్ష ప్రోగ్రామ్ దగ్గరికి. సో ఇంక పెట్టుకోను అని చెప్పింటనమాట. మళ్ళీ తను ఫోన్ చేసింది అక్కడ ఉన్నప్పుడు. సో సర్లే ఇంటికి వెళ్ళిన తర్వాత కుట్టేస్తానని చెప్పినాను. సో ఇంటికి వచ్చేసి కొంచెం రెస్ట్ తీసుకొని తర్వాత మిషన్ అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నానండి. అంటే నాకు ఎక్కడన్నా బయటకు వెళ్ళొచ్చాయంటే నాకు కాళ్ళు గుంజుతాయి ఎందుకో మరి. సో కాళ్ళు గుంజేసరికి నాకు కొంచెం రెస్ట్ అయితే తీసుకున్నాను. సో అమ్మాయి ఇంకా అసలు కుట్టకపోదును, ఏమంటే అమ్మాయికి అర్జెంట్ అనేసి అడుగుతుందని ఇంకా మిషన్ అయితే ఈ బ్లౌజ్ ఒకటి కుట్టేసి అయితే ఇంక గంటలోకి పిల్లలు కూడా వచ్చేస్తారు. ఇంకా స్టాప్ చేసేసి పిల్లలకైతే హోంవర్క్ అయితే పెట్టించేసేయాలి. సో ఇక్కడ వచ్చేసి ఇంకా మిషన్ అయితే స్టాప్ చేసేసాను. కొంచెం ప్రెస్అప్ అయితే అయ్యామన్నమాట. సో చూడండి సోఫా సెట్ అయితే అసలు కూర్చోడానికి లేకుండా చేసేస్తానమాట నేను. మా వాళ్ళందరూ అంటూ ఉంటారు, నువ్వు మిషన్ కుట్టడం ఏమో కానీ ఇల్లు అంతా బట్టలే అనేసి అంటూ ఉంటారు. సో ఏం చేస్తాం, టైలరింగ్ ఉన్న వాళ్ళందరికీ ఇదే తిప్పలు తప్పదు. సో అంటారు, మళ్ళీ వాళ్ళే కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు. సో ఈ సోఫా సెట్ మీద పిల్లోడు కూర్చునేవాడు. ఏమంటే నేను ఇంకా బట్టలు వేసేసాను అనమాట. ఈ బట్టలు వచ్చేసి నేను ఈరోజు స్టిచ్చింగ్ చేయాల్సినవి, కానీ ఈరోజు చేయలేదు కదా. రేపైతే స్టిచ్చింగ్ అయితే చేస్తాను. వీటిలో బ్లౌజెస్ ఉన్నాయి, డ్రెస్సులు ఉన్నాయండి. వీటిని అయితే రేపు స్టిచ్చింగ్ చేస్తాను. రేపు కటింగ్ చేసుకోవాలి, స్టిచ్చింగ్ చేసుకోవాలి రేపు. సో ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంకా రేపు కుట్టాల్సినటువంటి బ్లౌజెస్ అయితే ఇంకా ఉన్నాయండి. సో ఈ సోఫా సెట్ మీద అయితే అంత అర్జెంటువి అయితే ఒక 3-4 ఉన్నాయి. ఇంకా డ్రెస్ అయితే కొంచెం నెమ్మదిగా కుట్టమని చెప్పారు. సో వాళ్ళది డ్రెస్ వచ్చేసి నేను పక్కన పెట్టేసి తర్వాత బ్లౌజెస్ అయితే కుడతాను. ఈ బట్టల కింద కూడా ఒక కవర్ ఉంది. ఆ కవర్లో బట్టలు కూడా ఇప్పుడు కట్ చేసుకోవాలన్నమాట. పిల్లలకు హోంవర్క్ చేయించేసి వీళ్ళకి ఈరోజు హోంవర్క్ అయితే ఎక్కడ స్కూల్ దగ్గరనే రాసేసుకొని వచ్చినారంట. నాకు పని తగ్గించేశారనమాట. సో ఇంకా వాళ్ళే రాసేసుకొని వచ్చారనమాట. ఇంకా ఓన్లీ ఒక స్లిప్ టెస్ట్ ఉన్నాయంట. ఇంకా రీడింగ్ ఉంది. అలాగే నాకు జ్వరం ఉందా లేదా అంటే నేను కొద్దిగా వేడిగా ఉన్నాను అనేసి పిల్లోడైతే చెక్ చేస్తున్నాడు అనమాట ఇక్కడ. సో ఏం లేదు లేరా అంటే నేను చెప్పాను కదా కొంచెం హెల్త్ అయితే బాగాలేదు ఈరోజు అయితే. కానీ ఆల్రెడీ నేను నా మీద చేపెట్టేసరికి మనకి వేడిగా అనిపించి నన్ను ఇట్లా చెక్ చేస్తున్నాడు అనమాట. జ్వరం వచ్చింది కదమ్మా నీకు అని. ఏం లేదు లేరా మామూలుగానే ఉండాలి అనేసి చెప్పాను. సో పెద్ద అబ్బాయికి అయితే చదివించేసాను, చిన్న అబ్బాయికి అయితే ఇప్పుడు చదివిస్తున్నాను అనమాట. సో ఇంక ఈ అబ్బాయి కూడా చదివించేస్తే వీళ్ళకి స్లిప్ టెస్ట్ ఒకటే అనమాట. సో ఇంకా వాళ్ళకి కూడా చదివించేసేసుకుంటే నాకు తొందరగా అయితే అయిపోయింది ఈరోజు. వాళ్ళకి చదివించి అయితే తొందరగా అయిపోయింది అనమాట. సో ఇంక ఇప్పుడు వంట అయితే చేసేస్తాను.
ఆల్రెడీ అన్నానికి అయితే పెట్టేసి అనమాట. అన్నం అయితే రెడీ అయిపోయి ఉంటుందేమో చూడాలి, చూసి. ఇంకా అన్నంలోకి పప్పు ఉంది, పప్పులోకి ఏదో ఒకటి చేసుకోవాలి, ఆలోచన చేయాలి. అక్కడికి వెళ్ళేసి ఆలోచన చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి పిల్లలకు చదివించుకుంటూ ఇక్కడ సినిమా అయితే పడిందండి. ఆ సినిమా అయితే పిల్లలు అయితే డిస్కషన్ చేస్తున్నారు అనమాట, సినిమా చూడాలి అనేసి. సో ఇక్కడ వచ్చేసి నేను కొబ్బరి పొద్దున మార్నింగ్ టెంకాయ కొట్టాను కదా, టెంకాయ కొట్టినటువంటి కొబ్బరి ఉంది, పచ్చి కొబ్బరి తోటి పచ్చికారం అనేది నూరుకుంటే బాగుంటుంది అనేసి కారం అయితే నూరాలి. సో ఇక్కడ వచ్చేసి నేను ఇంతకు ముందుకు గారెలు చూపించాను కదా, గోధుమ పిండితో గారెలు, అవి ఇంతకుముందు కొన్ని చేశాను అండి. ఇంకా కొన్ని అయితే ఉంది, పాకం అయితే ఇంకా కొద్దిగా అయితే ఉంది. సో ఆ పాకం అయితే 2 దాంట్లో అయితే పెట్టాను అనమాట విడివిడిగా. ఒకటి కలిపి పెట్టినది, ఒకటి సపరేట్గా పెట్టాను, ఏమైనా భంగం అవుతుందేమో అనేసి. ఇంకోటి అయితే అసలు చేయి పెట్టింది, ఇంకోటి ఉందనమాట. అంటే అది కొద్దిగా తీసి పక్కన పెట్టింటి. నేను మొత్తం చేద్దాం అనుకున్నా. ఆ రోజు నాకు పని ఉండేసి, అర్జెంట్ బ్లౌజ్ ఉండేసి ఆ రోజు కుడిని కాల్చేసి పక్కన పెట్టేసి అనమాట. అది కలిపినటువంటి పిండి అనమాట. సో ఎందుకులే మళ్ళీ దీంట్లో మిక్స్ అవుతే మళ్ళీ ఏమైనా భంగం అవుతుందేమో అనేసి ఇంకా పక్కన పెట్టేశాను. సో ఇక్కడ వచ్చేసి ఇంకా వంట కూడా చేసేసానండి. చేసేసి నైట్ పనుకునేటప్పుడు ఇంకా పిల్లలు పనుకోలేదు, కానీ ఇంకా కొంచెంసేపు ఉండదు నాన్న వీడియో తీసుకుంటా అంటే ఓకే అన్నారు. కానీ అప్పుడు వచ్చేసి నేను వీడియోకి అయితే వాయిస్ ఓవర్ తీస్తున్నాను అనమాట. సో ఇక్కడ నుంచి అయితే వేరే ఊరు నుంచి నాకు బ్లౌజెస్ అయితే కుట్టించుకోవడానికి వస్తారండి. సో వాళ్ళు వచ్చారు, ఈ టైంలో వచ్చారనమాట. టైం వచ్చేసి 8:30 అట్లా అవుతుంటుంది. అంటే ఈ ఊరు పుట్టినీళ్ళు అనమాట అమ్మాయికి. సో తను అయితే ఇంకా వాళ్ళ ఊర్లో అస్సలు కుట్టించుకోదండి, ఎన్నాళ్ళు ఉన్నా కానీ నా అక్కడికి వచ్చి కుట్టించుకుంటుంది అనమాట. వాళ్ళ ఊరు వచ్చేసి రేమనూరు, ఆ ఊరు నుంచి అయితే వస్తుందన్నమాట అమ్మాయి. ఆ ఎక్క ఒక్కసారి కుట్టించుకుంది, మేము పాత ఇంట్లో ఉన్నప్పుడు ఒక్కసారి కుట్టించుకుంది. తర్వాత అప్పటి నుంచి నన్ను అస్సలు వదిలిపెట్టలేదండి, అప్పటి నుంచి వచ్చి కుట్టించుకుంటూనే ఉంటుంది. సో తనే అనమాట ఈ బ్లౌజ్ అయితే ఇచ్చేసి వెళ్ళింది. సో ఇంకా ఈ బ్లౌజెస్ అయితే కనుక కట్ చేసుకొని ఈరోజు ఇచ్చింది. అంటే నేను రేపు సాయంత్రానికి వెళ్ళిపోతుందంట. సో సాయంత్రం కల్లా కుట్టాలి అనేసి. అందులో నాకు ఆల్రెడీ అర్జెంటుగా ఉన్నాయి, సోఫా సెట్ మీద ఉన్నటువంటి బ్లౌజెస్ అయితే ఉన్నాయి అర్జెంటువి. సో అంతకంటే ముందు వీళ్ళు వేరే ఊరు వాళ్ళు కదా, వీళ్ళు నాపడం ఎందుకు అనేసి ఫస్ట్ వీళ్ళవైతే కట్ చేసుకుంటున్నాను. వీళ్ళవి కొన్ని లైనింగ్లు నా దగ్గర ఉన్నాయి, కొన్ని లైనింగ్లు అయితే ఒక్క లైనింగ్ ఆమె తెచ్చింది. సో ఇంకా కొన్ని లైనింగ్లు అయితే నేనే వేసేసుకొని చూసుకుంటున్నాను అనమాట. చూసుకొని ఇవి క్రాస్, రెడ్ కలర్ సీర అయితే క్రాస్ ఎక్కువ ఉందంట. క్రాసులు కూడా తీసేసే లక్ష్మి, నాకు క్రాస్ ఉంటే నాకు కొంగు సైడ్ అసలు నచ్చదు, కొంగు సైడ్ ఎక్కువ ఉంది, క్రాస్ తీసేసే అనింది. సర్లేక నీ ఇష్టం చూసుకో, ఒకవేళ చీర చిన్నగా అయితే మీకు మళ్ళీ లేదులే, శారీ అయితే పెద్దగానే ఉంది, నార్మల్గానే ఉందిలే, తీసేసేయి, ఏం ప్రాబ్లం లేదులే అనేసి చెప్పింది అనమాట. తర్వాత అన్నం తినేద్దాంలే అనేసి ఇలా అయితే ఫస్ట్ కట్ చేసుకుంటున్నానండి. కట్ చేసుకొని ఇంకా వీటిని అయితే స్టిచ్చింగ్ అయితే చేయాలి. రేపు మార్నింగ్ అయితే స్టిచ్చింగ్ అయితే పెట్టుకుంటాను. సో చూడండి ఇక్కడ కట్ చేస్తున్నా, చూడండి క్రాస్ ఎంత పోతుందో చూడండి. వీళ్ళైతే మెత్తని శారీస్కి ఖచ్చితంగా క్రాస్లు అయితే వస్తాయండి. అది మన కస్టమర్ని బట్టేసి, వాళ్ళ చాయిస్ని బట్టేసి మనము ఈ క్రాస్లు అనేవి కట్ చేసుకోవాలి. లేదంటే మనం వాళ్ళని అడగకుండా కట్ చేసామనుకోండి, చీర చిన్నగా ఉంది ఎక్కువ కట్ చేసావా అనేసి అంటారు. సో వాళ్ళ చాయిస్ని బట్టేసి మనము క్రాస్లు అనేవి తీసేసేయాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి క్రాస్ అయితే దండికి పోయింది అనిపించింది నాకు. సో ఇది వచ్చేసి క్రాస్ అయితే ఎక్కువ ఏం పోలేదండి. ఈ శారీ కూడా మెత్తని శారీనే, కానీ క్రాస్లు అయితే ఎక్కువ ఏం పోలేదు. సో చూసారు కదా ఈ విధంగా. సో చాలా రోజులైంది నేనైతే వ్లాగ్స్ అయితే పెట్టక, అందుకోసం అయితే ఇప్పటి నుంచి వ్లాగ్స్ కూడా పెడదాము అనేసి, వీలు చూసుకొని వ్లాగ్స్ కూడా చేద్దామనేసి అనుకుంటున్నాను. సో ఇలా ఉందన్నమాట నా లైఫ్ స్టైల్. మీకు ఎలా ఉందని నా కామెంట్ సెక్షన్ అయితే షేర్ చేయండి. ప్రతి మహిళ చేసుకునే వర్క్సే, ఏమంటే కొంచెం ఇంట్లో ఉన్న వాళ్ళకి మోటివేషన్గా ఉంటుంది వీడియోస్ అనేసి ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బ్లౌజెస్ అయితే కటింగ్ చేసుకొని ఇంకా పనుకుండేదేనండి. ఇంకా ఏమంతా నైట్ అయితే స్టిచ్చింగ్ అయితే చేయను ఈరోజు, అర్జెంటే ఇవి. కానీ మార్నింగ్ సాయంత్రం వరకు టైం ఇచ్చారు కదా వాళ్ళు, సాయంత్రంలో అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తాను. సో ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.